హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బగారా రైస్లోకి చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కోసుకున్నాం శుభ్రంగా. తర్వాత చికెన్ తీసుకున్నామండి, ఒక 3/4 కేజీ శుభ్రంగా కడుక్కున్నాం. ఈ సైజు కర్రీకి ముక్కల కింద కొట్టించుకోవాలి. ఫస్ట్ అయితే పెట్టుకున్నామండి. అందులోకి నూనె వేసుకుని ఫస్ట్ ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు వేసాం చూడండి, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసామండి. శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ఇందులో వేసేసుకున్నాం. తర్వాత కాసేపు మగ్గిన తర్వాత ముక్కలు అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నామండి. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసాం ఇందులో. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా ఉంచాలి. కాసేపు అల్లం పేస్ట్లో మగ్గనివ్వాలండి ముక్కలన్నీ కూడా. తర్వాత పసుపు వేసుకున్నామండి 1 స్పూను. తర్వాత ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి ఇందులో. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నామండి ఇందులో. కారం వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందామండి. మొత్తం అంతా కలుపుకోవాలండి. అటు ఇటు కలుపుకున్నాం శుభ్రంగా. ఇప్పుడు ఒక గ్లాసున్నర వేడి నీళ్ళు వేసుకుంటున్నామండి. వేడి నీళ్ళు వేసుకోవడానికి కారణం ఏంటంటే ముక్కలు సప్పపడకుండా ఉండటానికి గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటున్నామండి ఇందులో. శుభ్రంగా కూర అంతా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చికెన్ మసాలా వేసేస్తున్నామండి. తర్వాత ఒక 10 నిమిషాలు ఆగాక కూర అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నామండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. మొత్తం బగారా రైస్ తయారు చేసుకున్నామండి. ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకున్నామండి. ఒక 2 స్పూన్లు నూనె కూడా వేసుకున్నామండి. నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత ఫస్ట్ అయితే బిర్యానీ సరుకులన్నీ వేసేసుకున్నామండి. తర్వాత సాజీరా కూడా వేసుకున్నామండి ఇందులో 1 స్పూను. ఇవి బాగా వేగనివ్వాలండి. వేగిపోతున్నాయి. వేగిపోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నామండి ఇందులో. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నామండి. తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి. శుభ్రంగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకున్నామండి. తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నామండి. తర్వాత పుదీనా వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నామండి. మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నామండి. బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాం, నానబెట్టుకుని ఉంచుకున్నామండి. తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం. తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న బిర్యానీ రైస్ మొత్తం కూడా బాస్మతి రైస్ ఇందులో వేసేస్తున్నామండి. శుభ్రంగా రైసు అటు ఇటు కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటున్నామండి. 1 లీటర్‌న్నర దాకా ఉంటాయి వేడి నీళ్ళు. నీళ్ళు మరిగిన తర్వాత దమ్ పెట్టుకుందామండి. ఇప్పుడైతే దమ్ము పెట్టేసాము. దమ్ము తీసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు బగారా రైసు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో బగారా రైసు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం బగారా రైసు ప్లేట్లోకి తీసుకున్నామండి. దాని మీద మన గ్రేవీ కర్రీ చికెన్ కర్రీ వేసుకున్నాము. చూడండి, చూస్తానికి నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామని కలుపుతున్నాను. గ్రేవీ కలిపాను ఫస్ట్.
ఒక ముద్ద టేస్ట్ చేశానండి, సూపర్గా ఉంది. తర్వాత ముక్క కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. మీరు ఎప్పుడన్నా ఇలాగా బగారా రైసు చికెన్ కర్రీ ట్రై చేశారేమో కామెంట్ చేయండి. మరిన్ని నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.